ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్లు సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ పెళ్లి చేసుకున్నారు. వివాహ బంధంతో ఈ ప్రేమికులు ఇద్దరు ఒకటయ్యారు. రాజస్థాన్ లోని సూర్యగఢ్ ప్యాలెస్ లో మంగళవారం సాయంత్రం కియారా సిద్ధార్థుల వివాహ వేడుకలు ఘనంగా జరిగింది. అయితే ఈ వివాహ వేడుకలు చాలా ప్రైవేట్ గా జరుపుకున్నారు. లోపల నుంచి ఒక ఫోటోను కూడా బయటికి రానివ్వలేదు. ఆఖరికి కియారా సిద్ధార్థులకు పెళ్లైన విషయం బ్యాండ్ మిలన్ సభ్యుల ద్వారా మీడియాకు తెలిసింది. ఇక మంగళవారం రాత్రి కియారా అద్వానీ ట్విట్టర్ ద్వారా తమ పెళ్లి ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ఇప్పుడు మా పర్మనెంట్ బుకింగ్ పూర్తయింది అని ఫోటోలకు కియారా అద్వానీ క్యాప్షన్ పెట్టారు. అలాగే కొత్త జీవితం ప్రారంభించబోతున్న తమకు మీ అందరి ఆశీస్సులు, ప్రేమ ఉండాలని కోరుకుంటున్నానని కియారా పేర్కొన్నారు. షేర్షా సినిమాలో జంటగా నటించిన కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి పెళ్లి సంబంధంతో అధికారికంగా ఇద్దరు ఒకటయ్యారు. పెళ్లి వేడుకల్లో కియారా అద్వానీ లేత గులాబీ వర్ణ లెహంగాలో మెరిసిపోయారు. ఈ లెహంగాను ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారని సమాచారం. ఇక పెళ్లి కుమారుడు సిద్ధార్థ్ ఐవరీ శర్వాణి ధరించారు. నిజానికి కియారా సిద్ధార్థుల వివాహ వేడుకలు 4వ తేదీ నుంచే మొదలయ్యాయి. సోమవారం నాడు మెహందీ, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా అతిథులకు వెల్కమ్ లాంచ్ ఏర్పాటు చేసిన జంట సోమవారం రాత్రి గ్రాండ్ సంగీత్ నైట్ నిర్వహించినట్లు సమాచారం. ఈ పెళ్లిలో కియారా సిద్ధార్థులకు చాలా దగ్గర బంధువులు, క్లోజ్ ఫ్రెండ్స్, ఇండస్ట్రీ నుంచి కొంతమంది నటీనటులు మాత్రమే హాజరయ్యారని తెలుస్తోంది. కరణ్ జోహార్, మనీష్, షాహిద్ కపూర్, మీరా రాజ్పుత్, జూహీ చావ్లా, రామ్ చరణ్ మరికొందరు సెలబ్రిటీలు ఈ పెళ్లికి హాజరయ్యారట. ఇదిలా ఉంటే కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మహేష్ బాబు భరత్ అనే నేను సినిమాతో కియారా టాలీవుడ్ కి పరిచయమయ్యారు. ఆ తర్వాత రామ్ చరణ్ సరసన వినయ విధేయరామ సినిమాలో నటించారు. ప్రస్తుతం మరోసారి రామ్ చరణ్ తో జత కట్టారు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న రామ్ చరణ్ 15వ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్. ప్రస్తుతం రామ్ చరణ్, కియారా అద్వానీలపై ఒక పాట చిత్రీకరిస్తున్నారు. పెళ్లి కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. త్వరలోనే ఈ పాట చిత్రీకరణ మొదలవుతోంది.